ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గత రాత్రి వరకు కూడా ఉధృతంగా ప్రవహించినటువంటి కృష్ణా నది కాస్తంత తగ్గడం జరిగింది. నిన్నటి వరకు 12 లక్షల క్యూసెక్కుల వాటర్ దిగువకు విడుదల చేయటం జరిగింది. అలాంటిది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి 8 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నీటిని యథావిధిగా కిందకు విడుదల చేస్తున్నారు. అయితే బుడమేరు వాగు కెపాసిటీ 15,000 క్యూసెక్లే అయినప్పటికీ కూడా భారీగా దానికి వరద వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని ఆపలేనటువంటి పరిస్థితి. దానివల్లే అజిత్ సింగ్ నగర్, అలాగే పక్కన ఉన్నటువంటి రాజరాజేశ్వరపేట, మిల్క్ ఫ్యాక్టరీ ఏరియా, పైపుల్ రోడ్ ఇలా కొన్ని మునగటం జరిగిందని, పరిమితికి మించి వరద ఒక్కసారి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి ఎదురైందని చెప్పి అధికారులు తెలియజేయటం జరిగింది. అలాగే ప్రస్తుతం బుడమేరు వాగు కూడా ప్రవాహం తగ్గిందని, కృష్ణానదికి వచ్చేటువంటి ఇన్ఫ్లో కూడా తగ్గిందని, దీని కారణంగా లోతట్టు ప్రాంతాలకి సముద్రంలోకి విడుదల చేస్తున్నటువంటి నీరు కూడా తగ్గిందని, అయితే వచ్చే 2-3 రోజుల్లో మరలా వరద పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కర్ణాటక దగ్గర నుంచి కృష్ణానదికి భారీగా వరద వస్తుందని, ఇప్పటికే శ్రీశైలం గేట్లు ఎత్తడం జరిగిందని, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచెంతుల పూర్తిగా నిండిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జలాశయాల నుంచి నీటిని కిందకు విడుదల చేస్తున్నారని, ఈ నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచే సముద్రంలో కలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే 2 రోజుల్లో మరింత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరొకసారి ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది అధికారుల అంచనా.